బిగ్ బాస్ తెలుగు 10 సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కావచ్చు. ఈసారి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించనున్నారు. 10వ సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు తీసుకురానున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గేమ్స్, టాస్క్ల విషయంలోనూ చాలా సర్ప్రైజెస్ ఉంటాయని తెలుస్తుంది. కాగా ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లపై ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్, భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆటా సందీప్, భార్య జ్యోతి, రాయల్ మేక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణి, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ హౌస్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ నందన పేరు కూడా బాగా వినిపిస్తుంది. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నందన. ట్రావెలింగ్ వీడియోలు, లైఫ్ స్టైల్ కంటెంట్, పర్సనల్ పోస్టులతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇదే క్రేజ్తోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలోనూ ఓ పాత్రలో నటించింది అందాల తార. ఇక ఇటీవల వీసాకు సంబంధించిన వివాదంతోనూ బాగా వార్తల్లో నిలిచింది నందన. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయడంతో ఆమెకు మరింత గుర్తింపు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోకు నందనను తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని నందన, బిగ్ బాస్ నిర్వాహకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ నందన బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా వస్తే మాత్రం హౌస్లో ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం కొదవ ఉండదని చెప్పుకోవచ్చు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.